ఆయన సభను ప్రేమించి ఇచ్చినటువంటి ప్రభా మరి తండ్రి కుమారుని బట్టి మనం స్తుతిస్తున్నాం. దేవానికి స్తోత్రం తండ్రి. ఆయన ఎంతగానో మేలు చేసిన దేవుడు సహాయం దయచేయండి. యొక్క ప్రభా తండ్రి వారికి ఇచ్చిన సంతానం విషయంలో మీ కృప నుంచి ఆయన ఇదిగో ప్రభా మొదటి బర్త్డే విషయంలో సహాయం దయచేయండి. ఈ కార్యక్రమంలో మీ దాసులు ప్రియులు ప్రభా తండ్రి అయినా మరి గారు నడిపిస్తున్న ప్రతి కార్యక్రమాలు మీ సన్నిధిని తోడ్పాటు ఉంచండి. బిడ్డల ద్వారాను వాక్యం ద్వారాను మహిమ ఘనత ప్రభావం మీరు పొందమని ఆయన ఇదిగో ప్రభా చేరవచ్చిన ప్రతి బిడ్డలను ప్రభా ఈ వాక్యము పాటలు తిలకించి ప్రభా గ్రహించుటకు సహాయం దయచేయండి. సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ ఈ కార్యక్రమం అంతలో నీ యొక్క కృపను నీ కాపుదలను నీ ఆత్మ నడిపింపను వచ్చి మీరే చక్కగా జరిగించమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ప్రార్థించడం స్తుతిస్తున్నాను. మేమందరము
65వ కీర్తన 11వ వచనం. సంవత్సరమును నీ దయాకటము ధరింపు చేస్తున్నావు, నీ జాడలు సారును వెదజల్లుచున్నవి. చదవని వచ్చిన భాగములను ప్రమాణ కొరకై ఆస్వాదించి మన అక్క కొలది ప్రమాణతో మాట్లాడగాక. కాబట్టి వచ్చేసి కొన్ని విషయాలు మాకు సహకరించి తర్వాత మనం చదువుకున్నట్లుగా 65వ కీర్తన 11వ వచనం ప్రకారం ఒక సంవత్సరమును పిల్లల్ని ఇచ్చాడు. కాబట్టి ఇచ్చింది మాత్రమే కాకుండా మరొక సంవత్సరంలో ప్రవేశపెట్టడం అనేది ఇవన్నీ కూడా దేవుడు చేసిన కార్యాలు. వీటన్నిటిని బట్టి ప్రభుని మనం స్తుతించే వారంగా, ప్రభుని మనము గణపరిచే వారంగా ఉండాలి. సరే, మనం ఇక్కడ గమనిస్తే ఇప్పుడు దేవుడు మనల్ని ప్రేమించి బిడ్డలను ఇస్తుంటున్నాడు. కుమార్తెలు కావచ్చు, కుమారుడు కావచ్చు. మానవ ప్రయత్నం వలన పిల్లలు కలగరు. మానవ ప్రయత్నం వలన పిల్లలు కలగరు. పిల్లలు అనేది దేవుడు ఇచ్చాడు. కాబట్టి దేవుని వలనే మనం పిల్లలు పొందుకునే వాళ్ళకి ఇచ్చిన కుమార్తె కావచ్చు, చాలా ప్రాముఖ్యమైనది. గమనించండి, పిల్లలు లేనప్పుడు పిల్లలకు తల్లిగా మన రెస్పాన్సిబిలిటీ కరెక్ట్గా మనం మేనేజ్ చేయకపోతే చాలా ఇబ్బంది పడతాం. మనం భవిష్యత్తు అనేది మన చేతిలో ఉంది. దేవుని విషయమై దేవుని వాక్యంలో బైబిల్లో చాలా విషయాలు బిడ్డలను దేవుని కొరకు ప్రతిష్ఠించాలి. మొదటి సమయ గ్రంథం 1వ అధ్యాయం 28వ వచనం. నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుతున్నాను. కాబట్టి అంటే ప్రత్యేకపరచడం. చిన్ననాటి నుండి కూడా వారిని మన ప్రభు కొరకు మనం పెంచే వారిగా ఉండాలి. నిర్గమకాండము 2వ అధ్యాయం దయచేసి 9వ వచనం. నిర్గమకాండం 2వ అధ్యాయము 9వ వచనం. ఈ బిడ్డను తీసుకుని పోయి నా కొరకు వారికి పాలిచ్చి పెంచము, నేను నీకు జీతం ఇచ్చేదాను. కాబట్టి ప్రభు మనకి ఇచ్చిన బిడ్డలను మనం ఏం చేయాలంటే, అయ్యా ఫోటోగ్రాఫర్ గారు ఇప్పుడు ఏం ఫోటోలు తీయనవద్దు, మేము ముగించిన తర్వాత అంతా మీరేగా, ఎన్ని ఫోటోలే తీసుకోవచ్చు, ఇప్పుడు మాత్రం కొంచెం మాకు వదిలిపెట్టండి. వచ్చిన వాళ్ళు కొంచెం మాటలు వలస మనం చేస్తున్నాం. ఇవన్నీ కూడా దేవుని మాటలు, ఇవి మనకు ఉపయోగపడేవి. దయచేసి కొన్ని నిమిషాలు త్వరగా ముగించేస్తాను, నేను సహకరించాను. మొట్టమొదటిగా దేవుడు మనకి ఇచ్చిన పిల్లలను దేవుని కొరకు వారిని ప్రత్యేకపరిచి ప్రతిష్ఠించి, రెండవదిగా మనము వారిని దేవుని కొరకు మనం పెంచాలి. దేవుని కొరకు వారిని పెంచాలి, దేవునిలో వారిని మనం పెంచాలి. చిన్నప్పటి నుంచి కూడా వారిని భయభక్తుల్లో మనం పెంచాలి. ఎందుకు భయభక్తుల్లో మనం పెంచాలంటే, సామెత గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం ఏమంటాడంటే, బాలుడు నర్వసత్వం వానికి నేర్పము, పెద్దవాడినప్పుడు వాడు దాని నుండి తొలగిపోవడం అంటాడు. లోకంలో ఒక మాట ఏమంటారంటే, మొక్కై వంగనిది మానే వంగదు అని. కాబట్టి మనం చిన్నప్పటి నుంచే వారిని సరిగా మనం పెంచకపోతే రేపు పెద్దవారు అయిపోయిన తర్వాత వారు మరి చెడిపోయిన తర్వాత వారు మాట వినతనానికి వచ్చినప్పుడు తర్వాత మనం వారిని ఏం కూడా చేయలేం. అందుకని గమనించండి, చిన్నప్పటి నుంచి కూడా ఫ్రమ్ ద చైల్డ్హుడ్, చిన్నప్పటి నుంచి కూడా వీ మస్ట్ బ్రింగ్ అప్ దెమ్ ఇన్ ద లార్డ్. దేవుడు మనం వారిని పెంచాలి, ప్రభుల వారిని మనం పెంచాలి, ప్రభు కొరకు వారిని పెంచాలి. చిన్నప్పటి నుంచి కూడా గమనించండి, కమ్యూనిస్ట్ వారికి పిల్లలు పుడితే వారి పిల్లలకి చెవులో మనం కామ్రేడ్ అంటారంట. అలాగే ముస్లిమ్స్ పిల్లలు పుడితే వాళ్ళ చెవుల్లో అల్లా అంటారంట. సంతోషం. మరి క్రైస్తవులుగా పిల్లబడుతున్నాం మనం, మన పిల్లల విషయం మనం ఎలా ఉన్నామండి? మనం వారి గాలి కొలేస్తుంటున్నాం. వారి గురించి ఎటువంటి పట్టింపు మనకి లేదు. వీఆర్ సెలబ్రేటింగ్ ఫస్ట్ బర్త్డేస్ ఆర్ సంథింగ్ ఎల్స్. మనం సెలబ్రేట్ చేసుకున్నాం, మంచిదే. కానీ వారిని మనం సరైన రీతిలో మనం పెంచకపోతే, వారికి మనం దేవుణ్ణి పరిచయం చేయకపోతే, దేవుని వారిని పెంచకపోతే, నెక్స్ట్ కమ్ దే విల్ స్పాయిల్ దేర్ లైఫ్స్. దినాలు వచ్చినప్పుడు వారి జీవితాన్ని పాడు చేసేసుకుంటారు. ఆ తర్వాత మనం ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినప్పుడు కూడా మనం వారిని ఏం కూడా చేయలేం. అందుకని ప్రభు కొరకు వారిని ప్రత్యేకపరిచి ప్రతిష్ఠించి, రెండవదిగా మనం వారిని ప్రభు కొరకు మనం పెంచాలి, ప్రభు వారికి మనం పెంచాలి. ప్రభు మనకు ఒక బహుమానం ఇచ్చాడు, ఒక స్వాచ్యంగా ఇచ్చాడు. బహుమానంగా స్వాచ్యంగా ఇచ్చిన తర్వాత మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, మనము వారిని ప్రభు కొరకు పెంచాలి, ప్రభువారిగా పెంచాలి. ఎప్పుడైతే మనం ప్రభు కొరకు ప్రభువారిగా మనం పెంచుతామో, ప్రభు అంటాడు, నేను మీకు జీతం ఇస్తాను, నేను మీకు రివార్డ్ ఇస్తాను, మీకు బహుమానం ఇస్తాను. అందుకని గమనించండి, చిన్నప్పటి నుంచి కూడా వారిని దైవికంగా పెంచడం, భయభక్తులుగా పెంచడం అనేది చాలా ప్రాముఖ్యమైనది.
ఎవరి పిల్లలందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. కాబట్టి భయభక్తులు వారిని పెంచినప్పుడు దేవుడు వారిని ఆశీర్వించేవాడుగా ఉంటాడు. ఎప్పుడైతే దేవుడు ఆశీర్వదిస్తాడు ఏం జరుగుతుంది అని అంటే ఆదికాండం 26:12 అంటాడు, యెహోవా అతన్ని ఆశీర్వదించను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడైను, మిక్కిలి గొప్పవాడి వరకు క్రమక్రమంగా అభివృద్ధిలోకి వస్తుంది. రాబో దినాల్లో ఈ బిడ్డ ఏం కావాలంటే ఆశీర్వదించబడాలి. ఇప్పుడు ఏం చెప్పడాలా? ఆశీర్వదించబడాలా. ఇప్పుడు దాన్ని ఆశీర్వించబడి కుటుంబానికి ఆశీర్వాదంగా ఉండాలా, అలాగని తనుండే గ్రామంలో అలాంటి పట్టణంలో ఆశీర్వాదంగా ఉండాలా, దేశానికి ప్రపంచానికి ఆశీర్వాదంగా ఉండాలి. కాబట్టి ఈనాడు మన పిల్లలు ఆశీర్వించబడి వ్యక్తిగతమైనటువంటి ఆశీర్వాదము, కుటుంబానికి ఆశీర్వాదము, సంఘానికి ఆశీర్వాదము, మనం ఉండేటువంటి పట్టణానికి, దేశానికి, ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉంటే ఇక దాంట్లో తిరిగే ఉండదు. చేసేస్తుంటున్నారు. వాళ్ళకు ఒక అదుపు అనేది లేకుండా తయారైపోతుంటున్నారు. కాబట్టి ఇప్పుడు మనం గుర్తించవలసిన సత్యం ఇది. అందుకని ప్రేమతో, దేవుడి దయతో ఒక బహుమానంగా స్వార్థించినటువంటి ఈ యొక్క రహస్యను ఇద్దరు కూడా, హర్షవర్ధన్ అండ్ మంగమ్మ ఇద్దరు కూడా ప్రభులో పెంచాలి, ప్రభువాడిగా పెంచాలి. సంఘానికి ఆశీర్వాదం, మనముండే ప్రాంతానికి, ప్రపంచానికి ఆశీర్వాదంగా ఉంచాడు. కాబట్టి ఆ రీతిగా బిడ్డను పెంచడం అనేది చాలా. ద్వితీయోపదేశ కాండము 6:4 చదువుతాను, గమనించండి. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా ద్వితీయుడైన యెహోవా నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణశక్తి యెహోవాను ప్రేమించుకోలేను. 6 నేడు నీకు నేను ఆజ్ఞాపించి మాట హృదయములోను. 7 గమనించండి. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింప చేసి నీంట కూర్చున్నప్పుడు, త్రోవ నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడలేను. కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా వారు కూర్చున్నా, లేచినా, నడుస్తున్నా, పండుకున్నా కూడా ఏం మాట్లాడాలి మనం అంటే దైవికమైన సంగతి వారికి నేర్పించాలి. దైవికమైన సంగతి వారికి నేర్పించాలి. సామాన్యంగా ఎలా ఉంటారంటే పిల్లవాళ్ళు పుట్టిన తర్వాత కొంచెం కాళ్ళు చేతులు ఆడిస్తుంటే ఒకవేళ మేనమామ వస్తే ఏమంటారంటే మేనమామ వచ్చాడురా ఒకసారి కాలుతో దానరా అంటారు. ఏమంటారండి? మేనమామ వచ్చాడు దేంతో దాని అంటాడండి, కాలుతో దానరా అని నేర్పిస్తారు. రేపు పెద్ద అయినాక వాడు మేనమామ అని కాదు నిన్నేది అంటాడు వాడు. అర్థమైనా అండి? అంటే ఇప్పుడు ఎవరు నేర్పిస్తున్నారంటే మనమే నేర్పిస్తుంటున్నాం. ఈనాడు చూడండి, మన పిల్లలకు చదువు సరిగా రాకపోయినా కానీ వాళ్ళ చేతికి రిమోట్ ఇస్తే వాడు టక్కన ఆన్ చేసేస్తాడు. ఏంటి కానీ దేవుడికి ఇచ్చిన సంగతి వాడు నేర్పించలేకపోతుంటున్నా, దైవత్వానికి నేర్పించలేకపోతున్నా. అందుకని వారు దేవుడికి ఇచ్చిన సంగతిని నేర్చుకోలేకపోతున్నా. దేవుని వాక్యం ఖచ్చితంగా చెప్తుంది, మొట్టమొదటి నిధువులో పెట్టుకో, తర్వాత నీకు ఇచ్చిన కుమార్తెలు కావచ్చు, వాడు పండుకున్నా, లేచినా, నడుస్తున్నా, వారు ఏమి చేస్తున్నప్పుడు వాటి గురించి నువ్వు మాట్లాడు. దేవుడికి ఇచ్చిన సంగతి వారికి నేర్పించు. చిన్నప్పటి నుంచే ఉగ్గు పాలతో మనము దేవుడికి ఇచ్చిన సంగతి వారికి నేర్పించాలి, దైవత్వం నేర్పించాలి. ఎప్పుడైతే వారి దేవుని గురించి దైవిక సంగతిని నేర్పిస్తామో పెద్దవాడైనప్పుడు వాడి తోరణేమట తొలగి పోవడించాడు. రెండవదిగా దేవుని వాక్యంలో మరొక మాట కూడా బైబిల్లో రాయబడింది. కుమారుల విషయంలో, లాంటి పిల్లల విషయంలో మనము బెత్తము వాడాలంటండి. ఏం వాడాలండి? బెత్తము వాడాల. చాలా పర్యాలు మన పిల్లలు ఏం చేస్తామంటే గారాబంగా పెంచుతాం, పొరపాటును కూడా చేయి వేయం. మనలో ఉన్న భీమవరం వెళ్ళాను నేను. అక్కడ వారికి ఒక బాబు ఉన్నారు. పాప నేను పిలిచి నీకు డాడీ ఇష్టమా మమ్మీ ఇష్టమా అంటే మమ్మీ ఇష్టం అనింది. డాడీ ఎందుకు ఇష్టం లేదంటే డాడీ కొడతాడంట. చెప్పండి ఎందుకు ఇష్టం డాడీ అంటే? డాడీ తన దృష్టిలో విలన్. అర్థమైందా అండి? మమ్మీ కొట్టదు కాబట్టి మమ్మీ కావాలా, డాడీ కొడతాడు తిడతాడు కాబట్టి ఇప్పుడు తన దృష్టిలో డాడీ ఎవరికి తనకి విలన్. ఇప్పుడు అదే సోదరుడు ఏమన్నాడంటే అలా నాకు పెద్ద కష్టం వచ్చి పడింది అని అన్నాడు. ఏంటి నీ కష్టం అంటే ఈ మేనమామలు అమ్మమ్మలు ఏం చేస్తారంటే బాగా గారం చేస్తున్నారు.
అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాము. ఈ సమయం వారికి కృతజ్ఞతలు తెలుస్తున్నాము. చాలా మంచి వాక్యాన్ని అందించినాము, చక్కగా వివరించినారు. వారికి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాము. అలాగే మా తమ్ముడు కూతురు బాబు బర్త్డే సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానించున్నాము. ఈ కార్యక్రమంలోకి వచ్చిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ముఖ్యముగా ఈ ఫంక్షన్కు మీరందరూ అటెండెన్స్ చాలా సంతోషం అనిపిస్తుంది. మరి వచ్చిన వారందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నాము. అలాగే మరి ఈ థ్యాంక్ యూ అన్నా. వినమ్మా నేనానాటి నీలాలి పదాన్నే, ఓ అవునమ్మా నేనేనమ్మా నువ్వు ఏనాడో కని పెంచిన స్వరాన్నే. మౌనమైనాడు నిద్రలోనే ఉన్నా, గానమై నాడే మేలుకున్నా. నీ పాదాలకు వల్ల నా అడుగులు సాగాలమ్మా, నీ పెదవుల చిరునవ్వుల్లా నా ఊపిరి వెలగాలమ్మా. నిరంతరం నీ చంటి పాపల్లే ఉండాలి నేనన్నాళ్ళకి, నిన్ను దిలెంతగా ఎదగాలనుకోనే అమ్మా. అణువణువణు నీ కొలువే అమ్మా, ఎదసడిలో శృతిలయలు నువ్వే అమ్మా. నే కొలిచే శారదవే, నన్ను నిత్యం నడిపే సారథివే. బెదురు పోవాలంటే నువ్వు కనిపించాలి, నిద్ర రావాలంటే కథలు వినిపించాలి, ఆకలైందంటే నువ్వే తినిపించాలి, ప్రతి మెతుకు నా బ్రతుకనిపించేలా. నువ్వుంటేనే నేను, నువ్వంటే నేను, అనుకోలేకపోతే ఏమైపోతాను. నీ కడ చూపే నన్ను కాస్తూ ఉండక తడబడి పడిపోనా చెప్పమ్మా. మరి మరి నలుగురితముగా చూస్తూ ఉంటే చాలమ్మా, పరి పరి విధముల గెలుపులుగా పైకెదుగుతూ ఉంటానమ్మా. అయినా సరే నాటికి ఉంటాను నీ పాపాయినై, నిన్నొదిలెంతగా ఎదగాలనుకోనే.
మిగిలెంతగా ఎదగాలనుకోనే అమ్మా అణువణువణు నీ కొలువే అమ్మా ఎదసడిలో శృతిలయలు నువ్వే అమ్మా నీ కొలిచే శారదవే నన్ను నిత్యం నడిపే శారదివే అమ్మా చిన్ని తండ్రి నిన్ను చూడగా వెయ్యి కళ్ళైనా సరిపోవురా అన్ని కళ్ళు చూస్తుండగా నీకు దిష్టంత తగిలేనురా
వెన్నెలే కురిసెనిలా నీ చిరునవ్వులా ప్రేమలే విరిసెనిలా బుడి బుడి అడుగులా వెన్నెలే కురిసెనిలా నీ చిరునవ్వులా ప్రేమలే విరిసెనిలా బుడి బుడి అడుగులా ఏ జన్మ పుణ్యమో పొందాము నిన్నిలా ఈ అమ్మ కళ్ళలో ఆనందమే అలా ఏ జన్మ పుణ్యమో పొందాము నిన్నిలా ఈ అమ్మ కళ్ళలో ఆనందమే అలా నీ ముద్దు మాటలన్నీ సందడెంతో చేసి ఇలా మా ఇంట కృష్ణుడయ్య శ్రీమత్ ఇదిగా విలా నీ ముద్దు మాటలన్నీ సందడితో చేసేలా మా ఇంట కృష్ణుడయ్య శ్రీమత్ ఎదిగా చిలిపి అల్లరి చేస్తూ అందరినీ నవ్విస్తావు చిరువెళ్ళు చూపిస్తూ పరుగులే తీస్తావు ఎదపైన నిదురిస్తూ బాధే తీరుస్తావు లోకాన్ని మరిచేస్తూ ఆటలు ఆడిస్తావు నీవున్న ఈ ఇంట నిలవవును అందము నీతోనే సాగునట్ట వెయ్యేళ్ళ బంధము వెన్నెలే కురిసెనిలా నీ చిరునవ్వులా ప్రేమలే విరిసెనిలా బుడి బుడి అడుగులా వెన్నెలే కురిసెనిలా నీ చిరునవ్వులా ప్రేమలే విరిసెనిలా బుడి బుడి అడుగులా చిన్నారి పొన్నారి బంగారు కన్నా అల్లారు ముద్దంటి ఓ బుచ్చి కన్నా ఆ చందమామ దిగి వచ్చినమ్మ నీ మోము రూపాన కన్నా చిన్నారి పొన్నారి బంగారు కన్నా అల్లారు ముద్దంటి ఓ బుచ్చి కన్నా సిరి సిరి వెన్నెలలన్నీ మిలమిల వన్నెల సుధని చిలికిన తెల్లని నవ్వు నువ్వు నీ చిరునవ్వుల తోట చిలిపిగా ఆడే ఆట వెయ్యేళ్ళు నన్ను చూడనివ్వు అమ్మా అంటుంటే హృదయం ఉప్పొంగి ప్రాణం ఉయ్యాలలో పిండి నిన్ను గోపాల బాలుడమ్మ నా చందమామ పదే పదే చూసుకున్నా తనివి తీరదమ్మ రారా కన్నా కడుపారా కన్నా నా చిటికెలు వింటూ చూస్తావే నేనెవరో తెలుసా నా
చల్లని చుక్క పెట్టన బోసి నవ్వుల భాషతో నువ్వు పిచ్చి తల్లికి ఊసులు చెబుతూ పలకరిస్తావు. గోపాల బాలుడమ్మ నా చందమామ పదే పదే చూసు ఒక్కసారి పడికి లెక్క నన్న చెయ్యడు ఒకే అది అంటే మా ఓయో గుర్రం పంటడు ఒక్కసారి పడికి లెక్క నన్న చెయ్యడు కడే కాక పరేషాలు చేస్తాడు వాడు ఒకే అని అంటే మా ఓయో గుర్రం పంటడు ఒక్కసారి పడికి లెక్క నన్న చెయ్యడు. స్టేటస్లో సింగిల్ అని పెట్టేస్తారు ఎవరు ఉన్నదాని ఫ్రెండ్ను ట్రై చేస్తారు. నడిచినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు అబ్బాయిలు సూపు వేర పెళ్లి చేసుకుంటారు. నడిచినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు అబ్బాయిలు సూపు వేర పెళ్లి చేసుకుంటారు. ఎట్టి పోరల్ల చేసి ఆడిపిస్తారు. సిద్ధం చేశా ఎందుకు పుట్టిందో పుట్టింది ఓనవంటే ముచ్చట పుట్టింది దాని పిచ్చి పట్టింది పేరు పెట్టింది. ఏ పొంగరు ప్లేసు నా ఒంటికి నచ్చట్లే ఈ కవి గుణాలు సింగారించూరా ఏ వెన్నెల చూడాలి నన్ను నిద్రలు పుచ్చట్లే నన్ను తిప్పలు కొంచెం చుట్టేస్తుంది చుట్టేస్తుంది చుట్టేస్తుంది
చిరునవ్వుల తోట చిలిపిగా ఆడే ఆట వెయ్యి